కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరి జీవితాలే కథలుగా మారతాయి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తారాస్థాయికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. టెహ్రాన్లో ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఐడిఎఫ్ దాడులు. ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందన్న నెతన్యాహు. అమెరికా చెబితే యుద్ధానికి తెరపడుతుందన్న ఇరాన్. పరోక్షంగా తోసిపుచ్చిన ట్రంప్. తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలంటూ ప్రజలకు పిలుపు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ స్థానిక ఎన్నికలపై నిర్ణయం. బనకచెర్లపై కేంద్ర మంత్రిని కలుద్దామని మంత్రులకు సీఎం రేవంత్ సూచన. బనకచెర్లపై ఏపీ సీఎంతో చర్చించాలన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై విమర్శలు. కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి. భవిష్యత్తులో టీడీపీ ఓడే పరిస్థితి రాదన్న చంద్రబాబు. కార్యకర్తల్లో అసంతృప్తి రానివ్వనని భరోసా. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని స్పష్టీకరణ. ఏపీ మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డిది ముఖ్య పాత్ర. విధాన రూపకల్పన అమల్లో కీలకంగా పనిచేశారని హైకోర్టులో సిఐడి వాదన. దేశంలో పోలింగ్పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామని వెల్లడి. వచ్చే బీహార్ ఎన్నికల నుంచే అమలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇజ్రాయెల్పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా టెల్ అవీవ్, హైఫా సహా పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడులు 8 మంది పౌరులు మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ పేర్కొంది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోనూ క్షిపణి పడింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా అధిపతి, ఉప అధిపతిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణి ప్రయోగించింది. స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరగ్గా వెంటనే ఆమె తప్పించుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్లోని కీలక నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ సోమవారం 100కు పైగా క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్ ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ దెబ్బతింది. హైఫాలోని రిఫైనరీ పైన ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని అమెరికా దౌత్యవేత్త మైక్ హకబీ తెలిపారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ రాజధాని టెహరాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. టెహరాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ అధికారిక టీవీ IRIB కార్యాలయంపైన ఇజ్రాయెల్ క్షిపణి పడింది. ఓ మహిళా యాంకర్ వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది. ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఘటనతో IRIB తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. టెహరాన్లో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకు గంట ముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా సంస్థ అధిపతి బ్రిగేడియర్ మహమ్మద్ కజేమీ, ఉప అధిపతి హసన్ మొహాక్విక్ హతమయ్యారు.
ఈ దాడుల్లో ఇంటెలిజెన్స్ అధికారి మొహసేన్ బఘేరీ కూడా మృతి చెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈశాన్య టెహ్రాన్లోని బంకర్లో కుటుంబంతో కలిసి ఖమైనీ తలదాచుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆదివారం ఈ ప్రాంతంలోనే మరోసారి పేలుడు శబ్దాలు వినిపించగా ఖమేనీని బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది. టెహరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు నాశనం చేశామని తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణుల్ని ధ్వంసం చేస్తామని తెలిపారు. టెహరాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారని కథనాలొచ్చాయి. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని ట్రంప్ అభిప్రాయపడినట్లు తెలుస్తుండగా అలా చేస్తే ఘర్షణ పెరగదని, యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. అయితే సామూహిక జనహనన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ను ఆపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. నెతన్యాహు లాంటి నాయకుణ్ణి ఆపాలంటే అమెరికా నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలని, మళ్లీ చర్చలకు మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అటు G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఇరాన్ నెగ్గలేదని పేర్కొన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇరాన్ చర్చలకు రావాలని సూచించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా ఇరాన్లో ఈ సంఖ్య 224కు చేరినట్లు ఆయా దేశాల అధికారులు తెలిపారు. కానీ ఇరాన్లో మృతుల సంఖ్య 400 దాటిందని, 1200 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికా వెళ్లనున్నారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇవాళ కూడా ట్రంప్ కెనడాలోనే పర్యటించాల్సి ఉంది. కెనడా నుంచే ఇరాన్కు కీలక హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తక్షణమే టెహరాన్ను అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మొదట ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమం ఇరాన్కు హెచ్చరికలు చేశారు. బయలుదేరి వెళ్లారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాల శకం కాదని తాను క్రిస్టోడౌలిడెస్ అభిప్రాయపడినట్లు మోదీ చెప్పారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్కు సూచించారు. సైప్రస్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణం వంటి రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర అంతర్జాతీయ అంశాలపైన సమాలోచనలు జరిపారు. అంతకుముందు ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III సైప్రస్ గౌరవించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సైప్రస్ అధ్యక్షుడికి చేనేత కశ్మీర్ సిల్క్ తివారీని ప్రధాని మోదీ బహూకరించారు. ఆంధ్రప్రదేశ్లో తయారైన వెండి పరుసును అందజేశారు. సంప్రదాయ లోహాలకు ఆధునికతను జోడించి వెండి పరుసును తయారు చేశారు. ప్రధాని మోదీ G7 సమావేశాల్లో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం కెనడా చేరుకున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంపై కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ముందడుగు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. విధానపరమైన అంశాలు తుది నిర్ణయం తీసుకునే వరకు వాటి గురించి బయట మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్లో ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. అధికారులెవరూ లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మొదట రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి వివరించారు. మొత్తం రైతు భరోసా ఒకే విడతలో జమ చేస్తున్నామని,
కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమవుతాయని, రైతులు పంట వెయ్యకముందే అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచర్ల అంశం కూడా భేటీలో చర్చకొచ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టు గురించి మంత్రులకు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించినట్లు తెలిసింది. బనకచర్ల ప్రతిపాదన వివరాలు, దీన్ని అడ్డుకోవడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖ, రాష్ట్ర పరిశీలనకు కేంద్ర జలశక్తి శాఖ పంపిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వ్యతిరేకిస్తూ లేఖ రాయడం వంటి అంశాల్ని మంత్రి ఉత్తమ్ వివరించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ తీసుకుని త్వరలోనే కలుద్దామని కూడా సీఎం సూచించినట్లు తెలిసింది. ఈ నెల 19న సమయం కోరాలని మంత్రికి సూచించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. బడ్జెట్ అంచనా కంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు తక్కువ ఆదాయం వస్తుందని, భూముల అమ్మకం ద్వారా 35,000 కోట్లు వస్తాయి అనుకుంటే ఇప్పటి వరకు ఏమీ రాలేదని నివేదించినట్లు సమాచారం. ప్రతి నెల 25,000 కోట్లు అవసరమైతే సుమారు 16,000 కోట్లు వస్తుందని, ఈ కారణంగానే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో దీన్ని పర్యవేక్షించడానికి 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను సభ్యులుగా నియమించినట్లు తెలిసింది. గోదావరి నదీ జలాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ఒక నివేదిక ఇచ్చిందని, ఆ రిపోర్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్లో చెప్పారు. క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన కార్యాచరణను విస్మరించి కేంద్రం బీజేపీపై నెపన్నెట్టాలని చూడటం సరికాదన్నారు. గోదావరి నదీ జలాల వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా రాజకీయాలు వీడి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ఆర్ రిపోర్టు తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క బనకచర్ల ఏదైతే మనం అంశాన్ని లేవనెత్తున్నామో దానిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మినిస్టర్కు, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చింది. దీనిపైన ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు ఈ ఇరు రాష్ట్రాల విషయంలో ఏ రకమైనటువంటి సమాచార మార్పిడి జరగలేదు. జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకుని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా పిలిచి మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా విశాఖలో యోగా డే నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనేక రికార్డులు నెలకొల్పే ఈ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో టీడీపీ ఓడే పరిస్థితి ఉండదని, కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. మళ్లీ పులివెందుల మార్కు రాజకీయం చేస్తానంటే తోకలు కత్తిరిస్తానని వైసీపీని హెచ్చరించారు. విశాఖలో ఈ నెల 21న ప్రధాని మోదీ పాల్గొనే యోగా డే వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. విశాఖ వేదికగా యోగా దినోత్సవం అనేక రికార్డులు నెలకొల్పబోతోందని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారిని భాగస్వాములు కావాలని కోరారు. విశాఖ బ్రాండును ఆకాశమే హద్దుగా పెంచుతామన్నారు. ఈసారి పాలనతో పాటు పార్టీ కార్యక్రమాలకు సగం రోజు పనిచేస్తున్నానని చెప్పిన చంద్రబాబు 2029 ఎన్నికల్లో విజయానికి ఇప్పటి నుంచే పనిచేయాలని కోరారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రింబగళ్ళు ఒక అబ్సెషన్ తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది. మీరు ఎక్కడికి పోరు, ఏ జెండా పట్టుకోరు, ఎవరికి ఓటేయరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం. అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు, మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు. అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే 2 గంటలు నేను గవర్నమెంట్ కోసం ప్రజల్లో పనిచేస్తే నా కుటుంబ సభ్యుల కోసం కనీసం 2 గంటలు టైం స్పెండ్ చేసి, ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది. మళ్ళా ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు.
పొదిలిలో ఇటీవల జగన్ పర్యటనలో అసాంఘిక శక్తుల అరాచకాన్ని ప్రశ్నించిన సీఎం టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరు తొక్కేస్తారు? అపోజిషన్ లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం. ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి, అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు. తమాషా కాదు రాజకీయం అంటే. ఇష్యూ చెప్పండి, నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, పోలీసుల పైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు ముయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు లేవన్న చంద్రబాబు రోడ్లను బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత తనదేనని తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అత్యంత కీలకమని సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ సాగింది. మద్యం విధాన రూపకల్పన, దానిని అమలు చేయడం, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకమని దర్యాప్తులో తేలినట్టు సిద్ధార్థ లూద్రా వివరించారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును నకిలీ సంస్థలకు మళ్లించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు. ముడుపుల రూపేణా డికార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలో 5 కోట్లు జమయ్యాయని లూద్రా కోర్టుకు తెలిపారు. పిఎల్ఆర్ సంస్థలో 100% షేర్లు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందినవేనని, ఆ సంస్థతో తనకు సంబంధం లేదని ఎంపీ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ముడుపుల వ్యవహారం బయటకు రాగానే డికార్డ్ లాజిస్టిక్స్ సంస్థకు తిరిగి ఆ సొమ్మును చెల్లించారని తెలిపారు. చివరికి ఆ సొమ్ము నగదు రూపంలో వివిధ మార్గాల ద్వారా తిరిగి మిథున్ రెడ్డికే చేరిందన్నారు. ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందనే వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. వాస్తవాలను రాబట్టేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. విజయవాడ బందర్ రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ భవన్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ లాంఛనంగా ప్రారంభించారు. రీజనల్ డైరెక్టర్ అట్టా ఉమర్ బషీర్ నేతృత్వంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వ్యవహారాలు నడవనున్నాయి. విజయవాడ ఆర్బీఐ రీజనల్ కార్యాలయం నుంచి పలు కీలక విభాగాలు పనిచేయనున్నాయి. ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ సహా పలు విభాగాలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్కు కరెన్సీ నిర్వహణను హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం నిర్వహిస్తుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచేందుకు గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సువర్చల ఎకరా పొలాన్ని విరాళంగా ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు పొలం పత్రాలను అందజేశారు. కొలకలూరులో సెర్ప్ ఆధ్వర్యంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. స్థానిక మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పించి ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించాలని సంకల్పించారు. అయితే స్థలం అందుబాటులో లేదనే విషయం తెలుసుకున్న సువర్చల ఆమెకు సొంతంగా ఉన్న అరెకరంతో పాటు మరో అరెకరం కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చారు. గ్రామాభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే స్థలాన్ని దానం చేసినట్లు సువర్చల చెప్పారు. సువర్చల దాతృత్వం మంత్రి మనోహర్ను కదిలించింది. అందులో కాంప్లెక్స్ ఏర్పాటుకు వ్యక్తిగతంగా 10 లక్షలు విరాళమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఆస్తులు విపరీతంగా ఉంది, ఏదో మనవంతు మనం సమాధానం చేయాలనుకోవడం ఒక ఎత్తు. చాలా చిన్న కుటుంబ నేపథ్యం. ఈ రోజుకి కూడా చాలా కష్టపడి పోతురాజు గారి పేరుని నిలబెట్టాలని చాలా ఆదర్శవంతులుగా ఆ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం. మా కుటుంబం నుంచి కూడా మేము 10 లక్షల రూపాయలు భవన నిర్మాణంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తాము. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతోటి అక్కడున్న మహిళలకి, ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం.
ఓటింగుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటింగ్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సమస్యాత్మకమైనవిగా భావించే కేంద్రాలు సహా మొత్తంగా 50% పోలింగ్ కేంద్రాలు మాత్రమే వెబ్ కాస్టింగ్ నిర్వహించేవారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నమోదు చేసిన సమాచారాన్ని ఎన్నికల సంఘం అంతర్గత అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 100% వెబ్ కాస్టింగ్ చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ తెలియజేసింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్థాయిలోనూ నోడల్ అధికారి పర్యవేక్షణ ఉండనుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వీడియో చిత్రీకరణ, ఫోటోలు సహా ఇతర పద్ధతులు అనుసరించాలని సూచించింది. మరింత నిశితంగా ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ ఉపయోగపడుతుందని ఈసీ భావిస్తోంది. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్య నిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని చెప్పే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ చందాదారులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని స్పష్టం చేసింది. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు చందాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలని ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఉచితంగా పొందొచ్చని వివరించింది. ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తే చందాదారులు నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సేవలు అందించేందుకు బయటి సంస్థలు లేదా వ్యక్తులకు తాము అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సమస్యలు ఉంటే సిపిజిఆర్ఏఎంఎస్ లేదా ఎఫ్పిఎఫ్ఐజిఎంఎస్ పోర్టళ్లలో తెలియజేస్తే వాటికి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని వివరించింది. క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ ప్రయోగాత్మక విజయం సాధించింది. ఇది క్వాంటమ్ సైబర్ భద్రతకు బాటలు వేస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ని ఉపయోగించి ఫ్రీ స్పేస్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ను సాధించినట్లు తెలిపింది. తద్వారా భారత్ కొత్త క్వాంటమ్ యుగంలోకి ప్రవేశించిందని అధికారులు వివరించారు. ఈ చరిత్రాత్మక విజయం సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తు యుద్ధాల్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ కీలకం కానుందని ఆయన పేర్కొన్నారు.